మనలో చాలామంది రిటైర్మెంట్ కోసం చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ మన జీవిత కాలానికి, జీవిత తుది అంకంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటి? అసలు సాధారణంగా రిటైర్మెంట్ ప్లానింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్ గురించి కుటుంబం అందరికీ సింపుల్ లాంగ్వేజ్లో అర్థమైనట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనలో చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్లో జరుగుతుంటాయి. ఈ రిటైర్మెంట్ మిస్టేక్ వలన మన జీవితంలో ఎంతో కోల్పోతాం. అసలు ఈ మిస్టేక్స్ ఏంటి, ఇవి ఎందుకు జరుగుతాయి అనేది ఈరోజు వీడియో చూసినట్టయితే ప్రధానంగా 4 మిస్టేక్స్ చాలామంది చేయడం వలన రిటైర్మెంట్ శాశ్వత జీవితం అనేది చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో చూసినట్టయితే, మొదటగా నా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పడం మనం వింటుంటాం. నిజమేనండి, మన పిల్లలు మనల్ని బాగానే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మన హృదయం నుంచి వచ్చిన వాళ్ళు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగులు కూడా మనమే మోసాం. అలాగే వాళ్ళు కొంచెం బాగా చదువుకునేటప్పుడు వాళ్ళకి ల్యాప్టాప్ కొనిచ్చాం. ఇంకా కొంచెం ఎదిగితే వాళ్ళకి మోటార్ సైకిల్ కూడా కొనిచ్చాం. వాళ్ళకి మ్యారేజ్ చేసాం. వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కూడా మనం ప్రసాదించడం జరుగుతుంది. అయితే మనం అంత మాత్రంతో మన రిటైర్మెంట్ భారాన్ని వాళ్ళ మీద వేయకూడదండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలనేటప్పుడు మన ప్లానింగ్లు మన రిటైర్మెంట్ కోసం మనం ఏర్పాటు చేసుకుంటే, మన శాశ్వత జీవితానికి సరిపడే డబ్బులు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంతే తప్ప నేను అన్నాళ్ళు మీకు చూశాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని చూడాలి అనేటట్టుగా అనుకోకూడదండి. ఇదే చాలామంది చేస్తుంటారు. ఈ మిస్టేక్ నుంచి మీరు ఎంత తొందరగా మరి బయటపడి రిటైర్మెంట్ ప్లాన్ కోసం చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే, నా జీవితానికి సరిపడే సేవింగ్స్ ఉన్నాయి అంటారు చాలామంది. సేవింగ్స్ అనేది ఉండేటప్పుడు మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది కాబట్టి ఈరోజు 10 లక్షల రూపాయలు వాల్యూ ఉన్న క్యాష్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలు పోయిన తర్వాత 5 lakhs అయిపోవచ్చు. ఎప్పుడు కూడా సేవింగ్స్ని మనం నమ్మకూడదండి. ఇంట్లో బెల్లముక్కున్న బ్యాంక్ అకౌంట్లో, ఎస్బీ అకౌంట్లో క్యాష్ ఉన్నా కూడా రెండు ఒకటే. మన జీవితంలో ఎప్పుడు ఏ ఖర్చు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందో ఎవరికీ తెలియదు. సో ఓన్లీ కేవలం మన దగ్గర ఉన్న సేవింగ్స్ మీద డిపెండ్ అయితే అనుకోని ఖర్చులు ఏదైనా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుందండి. అలాంటి మిస్టేక్ మీరు చేయకండి. చాలామంది చెప్పేది ఏంటంటే, మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, మేము కూర్చొని తిన్నా కూడా మాకు తరగని ఆస్తులు ఉన్నాయి, సో మాకు రిటైర్మెంట్ ప్లానింగ్ అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవానికి నిజమండి. ప్రాపర్టీసు తాతల నుండి సంపాదించిన, తాతల నుండి హెరిడిటీగా వచ్చినవి అవ్వచ్చు, లేదంటే మనమే కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీస్ అయినా ఉండొచ్చు. కానీ కేవలం ఈ ప్రాపర్టీసు రెగ్యులర్ ఇన్కమ్కి ఏమాత్రం సరిసమానం కాదండి. రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనకి వచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రాపర్టీస్ని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రాపర్టీసు మనం ఇచ్చి వెళ్ళాలి, కానీ వదిలి వెళ్ళకూడదండి. మనకున్న ఆస్తుల్ని, మనం సంపాదించిన ఆస్తుల్ని, మనకున్న ప్రాపర్టీస్ని, మన తాతల నుండి వచ్చినవి లేకపోతే మనం సంపాదించిన ఈ ప్రాపర్టీస్ని అన్ని ప్రాపర్ వేలో మనం నిలబెట్టుకోవాలి అంటే దానికి రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాపర్టీస్ని మన వారసులకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక ప్రాపర్టీ నుంచి మనం ₹1,00,00,000 ప్రాపర్టీ ఉంది. ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలు అవసరమైంది. ఈ 10 లక్షల రూపాయల గురించి ఆ ప్రాపర్టీని అమ్మలేము. ప్రాపర్టీని సగం ఉంటాం, పార్ట్ అంతా 25% అమ్ముతాం అంటే అది ఒక స్థిరాస్తి ఎలా ఉంటుందంటే ఒక గుర్తింపు ఉంటుంది. సమాజంలో ఒక స్థిరాస్తుల వలన మనకి ఒక గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాపర్టీని అమ్మడం వల్ల ఏంటంటే మన గుర్తింపు చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
మన ఇమేజ్ని దెబ్బతినకుండా మన రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకుంటే మనకి మన ప్రాపర్టీస్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. అలాగే మన వారసులకు కూడా ఆ ప్రాపర్టీస్ ఇస్తే మనకి గౌరవంతో పాటు ఇమేజ్ కూడా పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఇక 4వ మిస్టేక్ ఏంటంటే మేము గ్యారంటీగా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోలేకపోవడం వలన మేము ఇబ్బందులు పడ్డాం. మా 25 ఇయర్స్లో మేము సంపాదన మొదలెట్టిన దగ్గర నుంచి మాకు 60 సంవత్సరం వచ్చే వరకు కూడా మేమంతా కూడా మా పిల్లల బాధ్యత, మా తల్లిదండ్రుల బాధ్యత మా మీద ఉండడం వలన మా గురించి ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చని మేము అనుకున్నాం. అందులో కూడా గ్యారంటీగా ఇన్కమ్ వచ్చే ప్రొడక్ట్స్లో కాకుండా మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం, స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసాం. అయితే అవన్నీ కూడా మంచివేనండి. మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే లైక్ బ్యాంక్ డిపాజిట్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ, ఎల్ఐసి ఎండోమెంట్ ప్లాన్స్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మన క్యాపిటల్కి కూడా గ్యారంటీ ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా మనకి రావడం జరుగుతుంది. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్, ఎస్డబ్ల్యూపి, అలాగే ఎస్ఐపి, సిప్లోని ఎస్డబ్ల్యూపిలో చేసినప్పుడు మనకి దానికి ఎటువంటి హామీ ఉండదండి. రిస్క్తో కూడుకున్న రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. మ్యూచువల్ ఫండ్ అనేది మిడ్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో మనం పెట్టుకున్నట్టయితే అది ప్రాఫిట్ వచ్చినా పర్లేదు, లాస్ అయినా పర్లేదు. వాలటైజేషన్ ఉండడం వలన మనకి దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. పాసివ్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఇలాగా గ్యారంటీ ఇన్కమ్ వచ్చేవి మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారా? ఈ మిస్టేక్స్ నుంచి మీరు బయటపడడం కోసం ఈరోజు నేను ఈ వీడియోలో ప్రధానంగా 4 మిస్టేక్స్ తెలియజేశాను. వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.